కాన్స్టిపేషన్, మలబద్ధకం, మోషన్ ఫ్రీ లేకపోవడం వలన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో, ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం, మోషన్ ఫ్రీ అవ్వకపోవడం ఏదైతే ప్రాబ్లం ఉందో దీని ద్వారా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ తర్వాత వాళ్ళకు పైల్స్ ప్రాబ్లం కూడా రావచ్చు. పైల్స్ తర్వాత వాళ్ళకు అల్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టమక్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలా, స్టమక్ ఎప్పుడు కూడా సాఫ్ గా ఉండాలా. వ్యాధుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతాము. ఏదైతే మేము తింటామో అరుగుదల మంచిగా ఉంటే ప్రాబ్లమ్స్ నుంచి మేము దూరం ఉంటాం, ప్రాబ్లమ్స్ మాకు ఎక్కువ రావు. అందువల్ల ఇంతకు ముందు కూడా నేను నుస్ఖా చెప్పి ఉన్నాను. సోంఫ్ 100 గ్రాములు, అజ్వైన్ 100 గ్రాములు, జీరా 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, 40 గ్రాములు ఇలాచి, యాలుకలు మొత్తం మంచిగా రోస్ట్ చేసుకోండి, పౌడర్ చేసుకోండి, మొత్తం మిక్స్ చేసుకొని ఒక కాంచ్ యొక్క జార్ లో భద్రపరచుకోండి. డైలీ ఉదయం సాయంత్రం 2 టైమ్స్ ఒక గ్లాస్ గోరెచ్చంగా నీళ్ళల్లో ఒక స్పూన్ కలిపేసి ఉదయం సాయంత్రం తాగడం వలన కాన్స్టిపేషన్ తో, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ తో మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. మీ పిల్లలకు కూడా ఒకవేళ తాపేయాలనుకుంటే, గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఆకలి కలగటం లేదంటే హాఫ్ స్పూన్ పిల్లలకు తాపేయండి. ఒకవేళ మీరు తయారు చేసుకోలేరు, ఎక్కువ ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది, మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము, ఫ్యాట్ పెరిగిపోతున్నది, డైజెషన్ సిస్టమ్ సరిలేదనుకుంటే షిఫా కాన్స్టిక్యూర్, ఏదైతే షిఫా కంపెనీ తయారు చేసిన ఈ కాన్స్టిక్యూర్ ఉందో ఇది తెప్పించుకోండి ఖచ్చితంగా. ఓన్లీ నైట్ వన్స్, ఒక్క పూట ఒక గ్లాస్ గోరెచ్చంగా నీళ్ళల్లో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగేయండి. చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా ఇది మేము తయారు చేసాము. హాఫ్ స్పూన్ ఒక గ్లాస్ గోరెచ్చంగా నీళ్ళల్లో నైట్ ఒక్కసారి గనక మేము తాగేస్తే కాన్స్టిపేషన్ నుంచి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లం నుంచి, ఈ 2 ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతాము. ఈ 2 ప్రాబ్లమ్స్ ఒకవేళ మన నుంచి దూరం అయితే చాలా వ్యాధుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతాము. ఖచ్చితంగా తయారు చేసుకునైనా యూజ్ చేయండి, లేకపోతే కాన్స్టిక్యూర్ షిఫా కంపెనీతో కాంటాక్ట్ చేసి తెప్పించుకోండి.